సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు మూడిగారి రమేష్ బాబు అండి. ఏం చేస్తుంటారు? టీచర్ అండి. ఓకే, ఐకాన్ 10 years నుంచి జరుగుతుంది కదా, సో మీరు ఎప్పటి నుంచి అటెండ్ అవుతున్నారు? నేను 2 years నుంచి అటెండ్ అవుతున్నా అండి. నాది మరి ఇక్కడ జరుగుతున్న ఆంధ్రాలోని, నాది ప్రకాశం జిల్లా గిద్దలూరు. నేను శ్రీకృష్ణదేవరాయ ఎంప్లాయీస్ జేఏసీ అనేది ఒకటి స్టేట్లో ఎస్టాబ్లిష్ చేసి ఆల్ ఎంప్లాయీస్ని ఒక గూటి కిందికి తేవాలనేది నా ఆలోచన. దీనికోసం నేను స్టేట్లో ఉన్న అందరు ఎంప్లాయీస్ను, ఒక 1 lakh ఉన్న స్టేట్ ఎంప్లాయీస్ని అందరినీ ఒక గూటి కిందికి తెచ్చి మన ఐక్యతను చాటాలనేది నా కాన్సెప్ట్. దాంట్లో భాగంగా కేఎల్ కుమార్ గారు, మెండు చక్రపాణి గారు నన్ను ఇక్కడికి రామని కోరడం జరిగింది. 150 మెంబర్స్ ఎంప్లాయీస్ వచ్చాము ఆంధ్రా నుంచి ఇక్కడికి. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మేడం, మనలో ఐక్యత తెచ్చి పూర్ పీపుల్ను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంటర్ప్రిటేషన్ ద్వారా ఎలా మనము డెవలప్ చేయాలి మన కమ్యూనిటీ అనేది దీని కాన్సెప్ట్ అండి. దానికోసం వీళ్ళు ప్రతి ఇయర్ ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఎక్కడెక్కడైతే బీటెక్ చదివి, ఎంటెక్ చదివి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేక, సరైన గైడెన్స్ లేక, ఒక కంపెనీ పెట్టాలన్నా అమౌంట్ ఎలా బ్యాంకుల నుంచి తీసుకోవాలి, ఇవన్నీ లేకపోవడం వల్ల ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం ఇది చాలా మంచిది అనేది నా అభిప్రాయం. అంటే ఓన్లీ కమ్యూనిటీనా, లేకపోతే కమ్యూనిటీ మాకు సంబంధం లేదు, ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ముందుకు వస్తాను అంటే ఫస్ట్ కమ్యూనిటీ, నెక్స్ట్ ఎవరికైనా అవకాశం కల్పిస్తాం. దీని మెయిన్ ఇంపార్టెన్స్ మహాబలిజ అనేది దీని కాన్సెప్ట్ మేడం. స్టేట్లో అనేక రకాల బలిజలు ఉన్నారు, కానీ అందరినీ ఒక మహాబలిజాన్ని పెట్టేసి దాని నుంచి ముందుకు తీసుకెళ్లాలనే దీని కాన్సెప్ట్. ఉపకులాలను అన్నిటిని కలిపేసి మహాబలిజగా చేసి తెలగ, మున్నూరు కాపు, బలిజ, తర్వాత ఒంటరి, ఇలాంటి వాటన్నిటిని కలిపి మహాబలిజాన్ని చేయాలనే దీని కాన్సెప్ట్ మేడం. ఓకే మేడం. Not only in AP, on South India, total South India, and North some parts, and worldwide it is a motivate entrepreneur. It leads to unity in Mahabaliza. It is a good program. First of all, the unity requiring to help poor people who are lack of knowledge in education and health also. It is concentration, this main dedications. అంటే ఈ 2 years నుంచి అటెండ్ అవుతున్నాను అంటున్నారు కదా, మరి మీకు ఇక్కడ సెషన్స్ ఎలా అనిపించినాయి? సెషన్ చాలా మోటివేటివ్గా ఉంటాయి మేడం. ఎందుకంటే మేడం వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు ఏంటంటే కంట్రీ వైడ్లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ పిలుస్తున్నాడు, అబ్రాడ్లో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ పిలుస్తున్నాడు, పిలిచి వాళ్ళ ద్వారా క్లాసెస్ ఇప్పిస్తున్నాడు. అంటే దే ఆర్ గివింగ్ మోటివేటివ్ క్లాసెస్ మేడం. ఓకే. మరి ఇప్పుడు మీకు అంటే మీరు ఒక ఐక్యత తీసుకురావాలి పూర్ పీపుల్ అని ఒక 150 members ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చారు అంటున్నారు. సో మరి మీకు ఎలాంటి హెల్ప్ దొరికింది ఇక్కడ వచ్చింది? మేడం ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మన విద్యార్థి ఎవరన్నా ఢిల్లీ వెళ్ళారు, అక్కడ ఎక్కడ ఉండాలి అంటే వీళ్ళు రెసిడెన్స్ కల్పిస్తారు అక్కడ మనం ఫోన్ చేయగానే. లేదా హైదరాబాద్ వచ్చాడు మా ఆంధ్ర నుంచి, వాడికి ఏదైనా ప్రాబ్లం ఉంది ఇక్కడ, వాళ్ళు ఎక్కడ వెంటనే వాళ్ళు ఇక్కడ మనం ఫోన్ చేయగానే ఏదో ఒకటి చూపిస్తారు దారి. అంటే ఉండటానికి కానీ, లేదా పలానా ఆయన్ని కలిస్తే నీకు ప్రాబ్లం తీరిద్దని కానీ, లేదా కంపెనీ పెట్టాలి సార్ నాకు హౌ టు మనీ అన్నప్పుడు వాళ్ళు బ్యాంకుల ద్వారా ఒక బ్యాంకర్ని పరిచయం చేస్తారు. అక్కడ వెళ్ళి నీకు చేయగలిగిన సత్తా ఉంటే వాళ్ళు అక్కడి నుంచి హెల్ప్ దొరుకుతుంది. దిస్ ఈజ్ ది మెయిన్ మోటివ్ మేడం. ఓకేనా, ఇంకేం కావాలి? ఓకే. అంటే ఇప్పుడు వరకు చేస్తారు అని చెప్తున్నారు, చేసిన సందర్భాలు ఉన్నాయా? చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు ఎంప్లాయీస్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది మా ఆంధ్రాలో, మేమందరం ఒక కమ్యూనిటీగా ఉండి అక్కడికి వెళ్ళి అతని ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. అలానే అక్కడ ఎవరైనా మా వాళ్ళు ఎవరైనా చదువుకొని బీటెక్, ఎంటెక్ అలా చదివి ఎంప్లాయ్మెంట్ లేక ఇబ్బంది పడుతూ అలాంటి వాళ్ళని వీళ్ళ దగ్గరికి పంపించినప్పుడు దే ఆర్ షోయింగ్ సమ్ సోర్స్. ఓకే. అంటే ఐకాన్ పెట్టిన ప్రతిసారి కూడా ఒక్కొక్క ఐడియాతో ముందుకు వస్తున్నారు ఐకాన్ వాళ్ళు. సో ముందు ఇంకా ఇలాంటివి పెడితే ఇంకా బాగుంటుంది, అందరికి ఉపయోగపడేలాగా అని అలాంటివి మీకు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా మేడం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్కు, సెకండ్ ఇయర్ ప్రోగ్రామ్కు, థర్డ్ ఇయర్ ప్రోగ్రామ్కు, ఇప్పుడు 10th yearకు చూడండి ఎలా ఉందో. మీరే చూస్తే లాస్ట్ టైం 1000 members పెట్టాం, ఈరోజు 3.5 ప్లస్ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా. కాన్సెప్ట్ బాగా నచ్చింది మేడం. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్లో 1100 మండల్స్లో
ఒక్కొక్క మండల్లో ఒక్కొక్క మండలం నుంచి 20 మెంబర్స్ యూత్ని తీసుకొని వాళ్లకు ఈ ఐకాన్ యొక్క లక్ష్యాలు ఏంటి, ఐకాన్ ఎలా ముందుకు తీసుకొని పోవాలి అనే ఉద్దేశంతో నెక్స్ట్ ప్రోగ్రామ్ జరపబోతున్నారు ఇక్కడ ఐకాన్ వాల్ మేడం. ఇక్కడ ఇది చాలా మంచి వెరీ గుడ్ కాన్సెప్ట్. రాబోయే రోజుల్లో యువతకు ఇంకా ఈ ఐకాన్ ఏంటి, ఈ లక్ష్యాలు ఏంటి, దీని గురించి ఇంకా స్ప్రెడ్ చేయాలనేది ఐకాన్ యొక్క ప్రస్తుత ఉద్దేశం మేడం. ఇది చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో నుంచి వచ్చారు సార్, నంద్యాల నుంచి వచ్చారు. సార్ నమస్తే సార్, మీ పేరు? ఐఎమ్ చంద్రశేఖర్ ఫ్రమ్ నంద్యాల. ఏం చేస్తుంటారు? ఐఎమ్ టీచర్, గవర్నమెంట్ టీచర్. మరి మీరు ఎప్పటి నుంచి అటెండ్ అవుతున్నారు? సెకండ్ మరి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ సెషన్? సో ఎక్కడైతే వివిధ రాష్ట్రాల్లో చెల్లా చెదురుగున్నటువంటి ఈ యొక్క కమ్యూనిటీ ఒక వేదిక మీద తీసుకొచ్చి భవిష్యత్తులో ఏం సాధించాలి, ఎలా ఉండాలా, మన కమ్యూనిటీ యొక్క ఔన్నత్యము గొప్పదనాన్ని గురించి తెలుసుకోవడానికి, భవిష్యత్తులో పటిష్టమైన నాయకత్వాన్ని ఈ కమిటీ వారు తీసుకురావడానికి ఇది ఒక వేదిక ద్వారా ఎంచుకోవడము, అందుకనుగుణంగా ఈ యొక్క ఐకాన్ వారు వ్యవహరిస్తున్న తీరును చాలా అభినందనీయము. దీనికి తోడుగా మాలాంటి ప్రాంతాల్లో కూడా ఐకాన్ యొక్క లక్ష్యాలను ముందు తీసుకెళ్తాము. అందులో భాగంగానే దీని యొక్క ఇన్స్పిరేషన్తోనే కృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ అనేటువంటి రాష్ట్ర స్థాయిలో స్థాపించి రమేష్ గారి నేతృత్వంలో మేము ముందుకు వెళ్తున్నాము. అట్ ది సేమ్ టైం ప్యారలల్గా ఈ ఐకాన్ కూడా మా ప్రాంతాల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ జరిగిన సెషన్స్ లో ఏం చెప్పారు, ఆ లోపల సెషన్స్ ఏం జరిగింది, మీకు ఎలా అనిపించింది? ఈరోజు సెషన్లో మార్నింగ్ సెషన్ నుంచి కూడా ఈరోజు యూత్ సంబంధించి లీడర్షిప్ ప్రోగ్రామ్ను వాళ్ళు టేకప్ చేసి చెప్పినారు. దాని తాలూకు వాళ్ళు ట్రైనింగ్ సెషన్ గురించి ఈరోజు ప్రజెంట్ చేసినారు. నిజంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం చాలా మోటివేటెడ్గా ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరి నుంచి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతే తదనంగా మరింత మంది లీడర్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ వారు టేకప్ చేసిన ఈ ప్రోగ్రామ్ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఎవరైతే బిజినెస్లోకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా, అంటే చూసాం కదా యూత్ లీడర్షిప్ అని, సో దానికి మీరు వాళ్ళకి యూత్కి మీరేమి ఇస్తారు పర్సనల్గా సజెషన్స్? చూడండి మేడం, చదువుకున్న వాడికి నాలెడ్జ్ ఉంటే ఐకాన్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెంబర్ 1, ఎందుకంటే మేడం చదువుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు పేద విద్యార్థులకు. చదువుకున్న వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ కోసం ఎలా అనేది వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్. చదువుకున్న విద్యార్థులకు మేడం బ్యాంకర్స్ నుంచి కానీ ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా మనం ఐకాన్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మేడం. నేను చాలా మందిని పంపించాను, వాళ్ళు చేశారు కూడా. సపోజ్ ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు మేడం, DRDOలో అతనికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు అతను అక్కడి వరకు మేము పంపించాము ఆ కుర్రోడిని. కానీ అక్కడ రిసీవ్ చేసుకుని అబ్బాయి 3 నెలల వరకు అబ్బాయికి ట్రైనింగ్ ఇవ్వడానికి అది హెల్ప్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మరి. అట్లా ప్రతి వాళ్ళకు ఐకాన్ లీడర్షిప్ను డెవలప్ చేస్తూ, యూత్ను డెవలప్ చేస్తూ, పేద విద్యార్థులను ముందుకు తీసుకెళ్తూ, అంటే రిలేషన్ బిట్వీన్ ఎంప్లాయీస్ అట్లా అందరితో ఒక ఐకాన్ అనేది ఒక వేదికగా తయారవుతుంది భవిష్యత్తులో అనేది నా కాన్సెప్ట్ మేడం. కానీ మాకు శ్రీకృష్ణదేవరాయ జేఏసీ అనేది మా ఆంధ్రాలో మేము ఎట్లా చేస్తున్నామో వీళ్ళు ఇక్కడ టోటల్ ఆంధ్ర తెలంగాణ 2 కలిపి చేస్తున్నారు. ప్లస్ త్వరలో ఇది దేశమంతా విస్తరించి, అంటే ఒక కాపులు ఇక్కడే కాదు మేడం, సౌత్లో ఎక్కువ ఉన్నారు, ప్లస్ నార్త్లో కూడా ఉన్నారు. వాళ్ళందరినీ అంటే వివిధ పేర్లతో పిలుస్తున్నారు వాళ్ళను. వీళ్ళందరూ ఒక చోటికి రావడానికి ఈ ఐకాన్ తోడ్పడుతుందని మా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.